నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సమావేశం జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, మధ్యాహ్నం 3 గంటలకు ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఏదైతే రాజీవ్ యువ వికాసం పథకం కావచ్చు, అదేవిధంగా వానాకాలం పంటల సన్నద్ధత కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా భూభారతి లాంటి అంశాలపై ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రారంభమైనటువంటి ఏదైతే రెవెన్యూ సదస్సులు ఉన్నాయో, రెవెన్యూ సదస్సులో వస్తా ఉన్నటువంటి అప్లికేషన్లు, అదేవిధంగా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, వారి యొక్క సమస్యలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికపై ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఉద్యోగులకు సంబంధించి డిఏ విషయంలో కావచ్చు, ఇతర ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి వేయాలి, దానికి సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మరొక వైపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ కావచ్చు, ఈ 2 నివేదికలు ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో కేబినెట్ లో ఈ నివేదికలపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నటువంటి ఏదైతే నిర్మిస్తా ఉందో బనకచర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులపై కూడా ఇప్పటికే తెలంగాణలో హాట్ గా చర్చ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈ 2 ప్రాజెక్టులపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ 2 విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఒక చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వారం రోజుల్లో తెలంగాణలో విద్యా సంస్థలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి, అదేవిధంగా విద్యారంగ సమస్యలు, పాఠశాలలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ లాంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర ప్రభుత్వ పథకాలు కావచ్చు, సో వాటిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. 4 సంవత్సరాలలో 20 లక్షల పైగా కూడా ఇల్లు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఎప్పటికీ అంటే ఎంతవరకు పూర్తయ్యాయి, వాటి యొక్క గృహ ప్రవేశాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత స్పీడప్ చేసేందుకు ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు కాళేశ్వరంపై కూడా, నివేదికపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు కులగణనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుని డేట్ కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా తెలంగాణ దీనికి రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పేసి కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అని రైట్, థ్యాంక్ యూ రాజు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా జులిపిస్తుంది. అల్వాల్లోని చినరాయిను చెరువులో ఉన్న ఆక్రమణలను కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చినరాయిను చెరువు ఎఫ్టీఎల్లోని 3 భవన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఇక నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్గా నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, అల్వాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రధానంగా చెరువుకు ఆనుకొని ఉండడంతో యొక్క అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తుంది. అయితే యొక్క 3 భవనాలను కూడా హైడ్రా యొక్క చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ లైన్ లోనే భవనాలు నిర్మించారని చెప్పి కూడా హైడ్రాకు ఫిర్యాదు రావడంతో యొక్క విచారణ కొనసాగించింది. విచారణ కొనసాగించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా యొక్క అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసింది. మరోవైపు చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి హైడ్రా కావచ్చు, అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు ఎవరైతే కట్టారో వారికి మధ్యన వారి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. మరోవైపు పరిస్థితి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. మరోవైపు పోలీసులు బందోబస్తు నేపథ్యంలోనే ఒక హైడ్రాకు సంబంధించి పూర్తిగా కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ఒకేసారి 3 భవనాలను కూడా హైడ్రా కూల్చివేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము హైడ్రా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను ప్రతిరోజు ఈ యొక్క ఆ ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు, ప్రభుత్వ భూములో కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన ప్రభుత్వ ల్యాండ్ లో కానీ ఈ యొక్క అక్రమ నిర్మాణం చేపడితే కూల్చివేస్తామని చెప్పి కూడా గతంలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇప్పటికే అడ్డమైన రోగాలు, షుగర్లు, బీపీలు వచ్చి నాశనం అయిపోతున్నాం. దిక్కు మేము కష్టం చేయలేక ఆర్టీసీ డ్రైవర్ పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ ఘటన తిరుమల మాధవం గెస్ట్ హౌస్ వద్ద వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ పై దాడి చేసిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధిత డ్రైవర్ అలిపిరి డిపోకు చెందిన అన్వేష్ రెడ్డి. విషయం తెలుసుకున్న ఆర్టీసీ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత డ్రైవర్ అన్వేష్ రెడ్డి తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డిగా దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ అని ఏదైతే ఆర్టీసీ ఎలక్ట్రికల్ డ్రైవర్ పై ఓ కానిస్టేబుల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమలలోని మాధవ నిలయం ప్రాంతంలో మంగళవారం రాత్రి 7:30 ఈ ఘటన చోటు చేసినట్టుగా అక్కడున్న సీసీ కెమెరా దృశ్యాలు రికార్డ్ అయ్యి తెలుస్తుంది. ఎవరైతే ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ ఉన్నాడో ఆయన ప్రయాణించే క్రమంలో ఒక బస్సును ముందు ఓవర్టేక్ చేసి ఆపాడు. ట్రాఫిక్ అంతరాయం కలిగించుకున్న ఉద్దేశంతో వెనక ద్విచక్ర వాహనంపై వస్తున్న కానిస్టేబుల్ ఆగ్రహంతో బస్సు ఎక్కి డ్రైవర్ పై దాడి చేశాడు. బస్సులో ఈ సీసీ కెమెరా ఉన్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. దీని మీద ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా స్పందించారు. ఎవరైతే డ్రైవర్ అన్వేష్ ఉన్నాడో ఆయన యూనియన్ నాయకులకు ఫిర్యాదు చేయడం, అలాగే ఆర్టీసీ మేనేజర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని వెంటనే తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అనవసరంగా విధుల్లో ఉన్న వ్యక్తిని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు ఇచ్చుకున్న సమయంలో దాడి చేయడం కరెక్ట్ కాదనేసి అక్కడ ఉద్యోగులు వాపోతున్నారు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు తెలుపుతున్నారు. అని రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
మరికొన్నింటిపై పాక్షిక ఆంక్షలను ప్రకటించారు. ఈ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల ప్రజలు ఇక అమెరికాలో అడుగుపెట్టలేరు. ఆంక్షలు విధించిన దేశాలకు నామమాత్రంగా వీసాలను జారీ చేస్తుంది అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చెబుతూ 19 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై పూర్తి నిషేధం అమల్లోకి రానుండగా మరో 7 దేశాల వారికి పాక్షిక పరిమితులు వర్తిస్తాయి. పూర్తి స్థాయి ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే బురుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్, టోగో, తుర్కెనిస్తాన్, వెనిజులా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కొనున్నారు. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. మరికొన్నింటిపై పాక్షిక ఆంక్షలు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న. అనిల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 19 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో మొత్తం 19 దేశాల్లో కూడా 12 దేశాలకు పూర్తిగా నిషేధం అనేది ఉంది. 7 దేశాలు మాత్రం నామమాత్రపు నిషేధం అనేది విధించారు. అంటే పాక్షికమైనటువంటి నిషేధం అంటారు దీన్ని. ఈ పాక్షిక నిషేధంలో కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించి కావచ్చు, వారి యొక్క ప్రయాణాలకు సంబంధించినటువంటి ఆంక్షల్లో కొన్ని సడలింపులు అనేవి ఉంటాయి. ఇక మిగతా 12 దేశాలకు సంబంధించి మాత్రం పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. రాకపోకలను పూర్తిగా నిషేధించడం జరిగింది 12 దేశాల మీద. అయితే ఈ నిషేధానికి సంబంధించి ముఖ్యంగా తీవ్రవాద ముప్పు, జాతీయ భద్రత పరమైనటువంటి ప్రమాణాలు, భద్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగానే ఈ డెసిషన్ తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ 12 దేశాలు పూర్తి స్థాయిలో ప్రయాణ ఆంక్షలు విధించబడినటువంటి దేశాల విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఈ పూర్తి స్థాయి ప్రయాణాంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. ఈ 12 దేశాల మీద పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి ఆంక్షలు పూర్తిగా కొనసాగుతుంటాయి. ఎవరికి కూడా ఆ దేశంలోకి, అమెరికాలోకి ప్రవేశించేటువంటి అవకాశం అనేది ఉండదు. వీసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎటువంటి అనుమతులు అనేవి లభించవు. దీన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇక వీరితో పాటు 12 దేశాలు పాక్షికమైనటువంటి సడలింపులతో పాటు నామమాత్రపు నిషేధం కొనసాగించబడుతున్నటువంటి దేశాలకు సంబంధించి 7 దేశాలు ఉన్నాయి. ఈ 7 దేశాలు బురుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా. ఈ 7 దేశాలకు 7 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. వీటన్నింటిని కూడా వైట్ హౌస్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల అనేక ప్రణాళికలు రచించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇటువంటి డెసిషన్ తను 2017లో మొదటిసారి ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ముస్లిం మతపరమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దేశాలనే టార్గెట్ చేసి వారిని మాత్రమే తమ దేశంలోకి ఎంట్రీ అవ్వనివ్వకుండా, అమెరికాలోకి అడుగు పెట్టకుండా చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించి అప్పటి ఆయా ఏ దేశాల మీద అయితే అనుమతులను రద్దు చేస్తూ నిషేధం విధించారో ఆ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడు. సో అటువంటి సమస్యలు అనేవి ఇప్పుడు మరొకసారి ఎందుకంటే దాదాపు 19 దేశాల మీద ఇటువంటి నిషేధం విధించారు కాబట్టి ఇప్పుడు అటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేలాగా ఏ ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉండకుండా పూర్తిగా ప్రణాళికలు కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రణాళికలను రచిస్తూ అన్ని వర్గాల వారికి ఇటువంటి ఇబ్బందులు అనేవి, గతంలో తలెత్తినటువంటి ఇబ్బందులు అనేవి మరోసారి తలెత్తకుండా ఉండేందుకు ఆ ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని ఈ 19 దేశాల మీద నిషేధం విధిస్తూ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వైట్ హౌస్ ఒక ఫ్యాక్ట్ షీట్ ను కూడా విడుదల చేసింది. గతంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిషేధానికి సంబంధించి అనే దాని మీద ఆ యొక్క ఫ్యాక్ట్ షీట్ లో చాలా స్పష్టమైనటువంటి వివరాలను కూడా వెల్లడించారు. అయితే
ఇప్పుడు ఈ యొక్క నిషేధానికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పటికే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారో ఆల్రెడీ గ్రీన్ కార్డును కలిగి ఉన్నారు, కొన్ని పరిమితమైనటువంటి ఆల్రెడీ రెగ్యులర్ వీసాలను ఆల్రెడీ ఎగ్జిస్టివ్గా అంటే ఇప్పటికే కలిగి ఉన్నటువంటి వీసాలు, ప్రత్యేక అనుమతులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఇవి వర్తించవు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ 19 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొత్తగా ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఏదైతే ప్రయాణ నిషేధం అనేది ట్రావెల్ బ్యాన్ అనేది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పటికే ఎవరైతే ప్రత్యేకమైన అంటే వారికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అనేది పూర్తిగా అంటే అమెరికాలోకి ప్రవేశించడానికి పూర్తిగా అన్ని రకాల పరిమితులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, దానికి తగిన అర్హత ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఆ ధ్రువపత్రాలను సబ్మిట్ చేసి వారు వాటికి సంబంధించి గ్రీన్ కార్డులను పొంది ఉంటారు, అలాగే ప్రత్యేకమైనటువంటి వీసాలను కలిగి ఉంటారు, అనుమతులను కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి ఇబ్బందులు అనేవి లేవు. సో ఇప్పుడు కొత్తగా ప్రయాణపరమైనటువంటి ఆంక్షలన్నీ కూడా కొత్తగా ప్రయాణాలు చేసినటువంటి 19 దేశాల వ్యక్తులకు మాత్రం వర్తిస్తాయి అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అమెరికా మరోసారి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఈ కీలక నిర్ణయంలో భాగంగానే 19 దేశాలు ఇప్పుడు మనం తెలియజేసినటువంటి 19 దేశాల్లో 12 దేశాలకు పూర్తిగా నిషేధాజ్ఞలు ఉన్నాయి ప్రయాణానికి సంబంధించి. 7 దేశాలు మాత్రం పాక్షికమైనటువంటి అనుమతులు మాత్రమే కలిగి ఉన్నారని చెప్పాలి. రైట్ రత్న, థ్యాంక్ యూ. హిందూ మతంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మళ్లీ విషం కక్కాడు. సనాతన ధర్మం పేరు చెబితేనే చెవిలో సీసం పోసినట్లు ఫీల్ అయ్యే ప్రకాష్ రాజ్ ఆపరేషన్ సింధూరును అడ్డం పెట్టుకుని తన మనసులోని అక్కసు వెళ్లగక్కాడు. ఈసారి ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ తనలోని వికృత భావాలను వ్యక్తపరిచాడు. హిందూ మత సిద్ధాంతాల ప్రకారం ఒక మహిళకు ఒక భర్తే కదా ఉంటాడు, మరి ఆ ముసలివాడు ఇచ్చే సింధూరాన్ని భర్త పోయిన మహిళలు ఎందుకు స్వీకరించాలి అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా చేసిన అనుచిత కామెంట్లు ప్రతి హిందూ మనోభావాన్ని, భారతీయుల దేశభక్తిని కించపరిచే విధంగా ఉన్నాయి. హిందూ వ్యతిరేక కామెంట్స్ చేసి డీఎంకే మద్దతుతో రాజ్యసభ సీటు కొట్టేసిన అగ్ర హీరో కమల్ హాసన్ చేసిన చీప్ ట్రిక్స్తో తాను కూడా పొలిటికల్ మైలేజ్ పొందాలనే దురాలోచనతో ప్రకాష్ రాజ్ ఈ రకమైన జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం పబ్లిసిటీ పిచ్చితో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడటం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా మారిపోయింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చాలా మంది సూడో సెక్యులరిస్టులు హిందూ మత విశ్వాసాలను తూలనాడుతూ నోటికొచ్చిన కూతలు కోయడం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి సైకో మనస్తత్వాన్ని ప్రదర్శించే వారిలో నటుడు ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటాడు. సెక్యులర్ పాలసీని తాను ఫాలో అవ్వడంలో తప్పు లేదు, కానీ హిందువులపై సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా హేయంగా కామెంట్లు చేసి పైశాచిక ఆనందం పొందాలని ప్రకాష్ రాజ్ తాపత్రయపడటం పలు సందర్భాల్లో కనిపించింది. అయోధ్యలో రామజన్మభూమి వివాదంతో పాటు గోమాతను సేవించాలన్న నినాదాన్ని వ్యతిరేకించడమే కాకుండా సనాతన ధర్మం డెంగ్యూ వైరస్ లాంటిది దాన్ని నిర్మించాలని ప్రకాష్ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
డీఎంకే యువనేత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో కలిసి ఒకే వేదికను పంచుకున్న ప్రకాష్ రాజ్ ఆయన దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశాడు. సమధర్మం కావాలని ఉదయనిధి స్టాలిన్ పోరాడుతుంటే కాలం చెల్లిన సనాతన ధర్మాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ వేలాడుతున్నారని ప్రకాష్ రాజ్ కామెంట్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనకు మద్దతిచ్చాడన్న విశ్వాసం కూడా ప్రకాష్ రాజ్కు లేదని ఆ సందర్భంలో జన సైనికులు మండిపడ్డారు. హిందూ మతంలో పుట్టారన్న విశ్వాసం లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ పట్ల విశ్వాసం ఉండాలనుకోవడం అత్యాశనని మరికొందరు విమర్శించారు. హిందూ మత విశ్వాసాలపై ఇలా అడ్డమైన వాగుడు వాగుతూ చీప్ పబ్లిసిటీ కోరుకునే ప్రకాష్ రాజ్ ఓ డిబేట్లో తన అతి తెలివిని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ముందు ప్రదర్శించాలనుకుని భంగపడ్డారు. అన్ని మతాలకు సమన్యాయం ఉండాలని వితండవాదం చేయాలనుకున్న ప్రకాష్ రాజ్ ఆ విషయాన్ని వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడని, హిందూ దేశ చట్ట ప్రకారం అతడు భారతదేశంలో ఉండే అర్హత లేదని స్వామి ఇచ్చిన కౌంటర్ ప్రకాష్ రాజ్ డోరు మూతపడింది. అవకాశం దొరికినప్పుడల్లా హిందువులను, ముఖ్యంగా బీజేపీని, మరి ముఖ్యంగా మోదీని కించపరిచే కామెంట్లు చేయకపోతే ప్రకాష్ రాజుకు పొద్దుపోదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతలతో తిట్లు తినడం ప్రకాష్ రాజుకు సరదా. అందుకే వారిని ఏదో రకంగా కెలికి వారి నుంచి కౌంటర్ రావాలని కోరుకుంటాడు. దీని ద్వారా హైందవ ఛాందస్వాదుల్ని లెక్క చేయకుండా లౌకికవాదం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం ప్రకాష్ రాజ్ కాన్సెప్ట్. తాజాగా ఆపరేషన్ సింధూర్పై ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు భారత మహిళా సెంటిమెంట్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ తన శాడిజాన్ని బయటపెట్టుకున్నాడు. మోదీ సింధూరును ఇస్తే భర్తపోయిన భార్యలు ఎలా అంగీకరిస్తారన్న పిచ్చి ప్రశ్నను సంధించి ప్రకాష్ రాజ్ తెగ మురిసిపోతున్నాడు. హిందూ దేశంలో ఉండే ఏ పౌరుడు ఇలాంటి మతి లేని ప్రశ్న వేయడని ప్రకాష్ రాజ్ కామెంట్ చూస్తుంటే అతను పాకిస్తాన్ ఏజెంట్గా మారడన్న సందేహం కలుగుతుందని కమలనాథులు విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్ వైఖరిని చూస్తుంటే సుభాషిత పద్యం గుర్తొస్తుంది. ఇసుక నుంచి తేళ్లం తీయవచ్చు, ఎండమావి నుంచి నీళ్లు తోడవచ్చు, కానీ మూర్ఖుల మనసు రంజింపజేయలేమన్న ఆ పద్యం ఈయనను ఉద్దేశించి రాసి ఉంటారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. గుండెపోటు సమస్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని బారిన పడుతున్నారు. పలువురు బయటపడుతుండగా మరికొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా పాతబస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ మహమ్మద్ ముషవర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించారు. కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే మిగతా కార్పొరేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ కళ్ల ముందు ఇప్పటి వరకు కనిపించిన అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం జీర్ణించుకోలేకపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గుండెపోటు సమస్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని బారిన పడుతున్నారు. పలువురు బయట పడుతుండగా మరికొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా పాతబస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ మహమ్మద్ ముషఫర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించారు. కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే మిగతా కార్పొరేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ కళ్ల ముందు ఇప్పటి వరకు కనిపించిన అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం జీర్ణించుకోలేకపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ऐसा बनाओ भाई, ऐसा करिए।
चलो